సో గాయ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే సీతాఫల పండ్లు తెలుసు కదా, ఈ సీజన్ అవుతాయి. మా చేను కాడ చెట్టు ఉంది, ఒకటే చెట్టు ఉంది కానీ ఫుల్ సీతాఫల పండ్లు అయినాయి. అవుటైన పండ్లు అవి తినడం కంటే కాల్చుకొని తింటే వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్. పండ్లనా కాదు, కాయలను, పలికిన కాయలను కాల్చుకొని తింటే వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది. సో నేను చేనికి అవి మొత్తం ఇట్లా పలిగిపోయినాయి కొన్ని. చేను కాడ పోయి కాల్చుకొని మంచిగా తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తాము. ఒకసారి మీరు కూడా మీ చేను కాడ ఉంటే పండ్ల మతికేసి తినడం కంటే కాల్చుకొని తినండి ఒకసారి, ఫుల్ ఉంటుంది టేస్ట్. చలో అసలు ఏమేమి తెచ్చారు, ఏమున్నాయి సంచిలో? ఈ సంచిలో కట్టెలు ఉన్నాయి. ఎందుకు కాలువనికేనా? కాలువనికి మంట పెట్టడానికి. ఒకసారి కొంచెం పండు ఆడ నేనే తింటా గట్టిగా పండు గైస్. అరే ఇక్కడ నేనేమనుకుంటున్నా తెలుసా, సగం పండ్లే ఉంటాయి అనుకుంటున్నా. మంచిగా ఎర్ర ఉన్నాయి పండ్లు తెలుసా. బా ఆశలు వస్తలేదు టేస్ట్ బాగుంటుంది. కావాలా? ఇంకెవ్వడి పోయింది కావాలా? వచ్చినావు ఇప్పుడు. నువ్వు అది ఇచ్చినావా అది అంటే ఇది కూడా పండు. పండా ఎంత బాగుంది చూడండి. రెడ్ అయింది మొత్తం, ఎల్లో అయింది. గాయస్ నేనైతే ఎక్కుతున్నా ఏమన్నా కానీ. ఇది పెద్ద చెట్టు ఏమన్నా కానీ దీని నుంచి ఎక్కడికి కరెక్ట్ లేదు. అయ్యో అల్లు పెట్టనికే అట్లా, అందుకే భయం అవుతుంది. సో ఇగో 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 సో ఇక్కడ పళ్ళు ఉన్నాయి రెండు. సో అవి తెంపుదాం మనం. నడియా నిన్ను చూసుకుంటా. పండు ఆ చేతులది అయితే నేనేమో తీయాలా? ఇగో ఇగో ఇక పండు ఉంది, తెంపుతున్నా. పండు బసాలు. దీనికి ఇంత పెద్ద బొక్క ఎవరు కొట్టారు? మా తాత అందరు ఇది చూడు బుట్టగా ఎంత మంచిగా వలికిందో. రెడ్ అయింది, ఆరెంజ్ లో రెడ్గా అయింది. నేనే తెప్పిన కష్టపడి చెట్టు ఎక్కి తెంపి పండు తెంపుకొని తింటున్నా. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తింటూనే ఉండవు కానీ చెట్టు ఎక్కి తెంపిండంట. పండ్లను కాలిస్తే మంచిగా ఉండదు. ఎర్రగా పలికిన కాయలు, కొంచెం దొరగా ఉన్న కాయలు కాల్చుకొని తింటే వేరే లెవెల్ ఉంటుంది. నాకు చేను కాడ ఉంది, నాకు కష్టమే. ఏం చేసిన కష్టం బాబాయ్కి. అని ఏం చేస్తారు? మాతో ఏం చేశారు? పెంక పెట్టి అని కూర్చుని పెడతారు. పెంక మీద మీ అన్న అబ్బో ఎట్లా దింపుతారు? ఆయన పెట్టిన ఒకటేసారి.
ఉడికినాయా? ఉడికినా ఇప్పుడా? చిన్న కష్టం అయితే లేదు, ఊరికనే కాల్చుకొని తిందామని వచ్చినాం కానీ ఇవి ఉడకనికే మస్తు కష్టం అవుతుంది. సో గాయస్ ఇవి అయితే మంచిగా కాలినాయి, ఇంకా ఇక్కడ కాలుతున్నాయి మంచిగా. అవి అయితే తిందాము, అప్పటి వరకు ఇవి కాలుతాయి మంచిగా. నేను టేస్ట్ ఎట్లుందో చెప్తా, ఎట్లా తినాలో కూడా చెప్తా చూడండి. జాగ్రత్త, మూతి కాల్చుకోకండి. ముందే చలికాలము వాజులేని పెట్టుకోండి మూతి కాలితే. గాయస్ టేస్ట్ అయితే మస్తుంది, ఏమన్నా కాలినాయా మంచిగా ఇట్లా ఉడికింది, లోపల మొత్తం ఉడికింది, మెత్తగా అయ్యింది, సూపర్ ఉంది. బాబా బాబా మీరు కూడా అక్కడ ట్రై చేయండి. సీతాఫల పళ్ళు మీ చిన్న ఉన్నప్పుడు సీతాఫల పళ్ళు లేకపోతే పొదలల్లా వాగు పొట్టి ఊడ్ర తిరిగి లెంకొచ్చి ఒక తాన గుంతల మక్కేసి 2-3 రోజులు అయినాక ఒయ్యి అవుట్ అని తీసుకుంటుంటిమి. అయినా కానీ పనులు కాకుండా అవి అప్పుడు కాల్చుకొని తింటుంటిమి. ఆ ఇంటికి తీసుకొస్తే మన ఆయనమ్మ కట్టెల పొయ్యి పెట్టి కట్టెల పొయ్యిలా మధ్యలో వేసి కాలబెట్టి ఇస్తుండే, వేరే లెవెల్ ఉంటుండే. మా నాయనమ్మకు మస్తు ఇష్టం కాలబెట్టుకో సీతాఫల పండ్లు తినడం కంటే కాలబెట్టుకొని తినడం మస్తు ఇష్టం. కాలేగా మంచిగానే పొగలు వెళ్తున్నాయి అందులోకి. నిజంగా బాగుంది. గిట్లనే ఉంటాయి కాలుస్తే. నేను చిన్న ఉన్నప్పుడు మస్తు కాలుస్తుంటాయి. నేను ఫస్ట్ టైం తింటున్నా. పిండి పంటలు వెనక్కి హైలైట్ ఉంటాం. నాకు తినబుద్ధి అయితే యాక్చువల్గా చెప్పాలంటే ఉన్న ఏడగొట్టుకుంటాం, మేము మంచిగా కాలేవు, మంచిగా ఉడకలేవు, పేల్ అయింది మొత్తం పేల్. ఆయన ఇంకా ఆయన వేసినట్టే తెంపిన ఆయన వేసినట్టే నోట్లో మనం చూసినట్టు అవుతుండే. సో ఫ్రెండ్స్, చింతపలకాయలు అయితే కాల్చుకొని తిన్నాము, టేస్ట్ మంచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతాయి. సబ్స్క్రైబ్.